చూడాలి, సాధన చేయాలి. సరే అని చెప్తాను గానీ, ఎగ్జాంపుల్‌గా మళ్ళీ ఇంకోటి కొత్తది చెప్తానే ఉంటాను ప్రతి క్లాసులో. దానికి ఇప్పుడు ఒకటి చెప్తున్నాను ఎగ్జాంపుల్‌గా ఏకాగ్రత పెరగడానికి మీరు రోజు మొత్తంలో ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ నడిచినా, ఆ నడుస్తున్నప్పుడు కాళ్ళు తీసి కాలేస్తారు. అడుగు తీసి అడుగు ముందుకి రైట్ లెగ్, లెఫ్ట్ లెగ్, రైట్ లెగ్, లెఫ్ట్ లెగ్ అలా ఏస్తానే ఉంటారు కదా! ఏసిన ప్రతిసారి ఆ లెగ్‌కి, భూమికి టచ్ అయిన ఆ స్పర్శ, స్పందన, బరువు దాన్ని కౌంట్ చేసుకోండి. కౌంట్ అంటే వాచ్ చేయండి. అలా రోజు మొత్తంలో ఎన్ని సార్లు నడిచినా ఇదిగో నేను నడుస్తున్నాను. నా పాదం మీద అబ్జర్వేషన్ ఉండాలి అని పెట్టుకొని అప్పుడు చేయాలి. రోజంతా నడుస్తూనే ఉండరు కదా! ఎప్పుడో పని ఉన్నప్పుడు నడుస్తారు. ఆ పని ఉన్నప్పుడు నడిచినప్పుడు మీకు ఇది గుర్తు రావాలి. అట్లా రోజువారీ కార్యక్రమాల్లో పెంచుకోవచ్చు ఏకాగ్రత. ఇదిగో ఏకాగ్రత కోసం నేను ఇప్పుడు కూర్చొని ప్రాక్టీస్ చేయాలి అనుకోని చేయొచ్చు. కానీ కూర్చొని ఇప్పుడే నాకు రావాలంటే రాదు. ఆ కూర్చొని చేసేతో పాటుగా రోజువారీ కార్యక్రమాలు అనేక రకాలుగా